అదో పురాతన కట్టడం. దానికి పూర్వ వైభవం కోసం కోట్లు ఖర్చు చేశారు. అయితే 4 రోజులు ప్రచారం చేశారు. ఇప్పుడు దాని నిర్వహణ మాత్రం పట్టించుకోవడం లేదు. ఖమ్మంలోని జాఫర్ బావి పరిస్థితి ఇది. మెయింటెనెన్స్ లేకపోవడంతో మళ్లీ శిథిలావస్థకు చేరుతుందని అంటున్నారు స్థానికులు. 17వ శతాబ్దంలో తెలంగాణ అసఫ్జాహీల పాలనలోకి వచ్చింది. అప్పుడే ఖమ్మం జిల్లాలో ఓ ఖిల్లా నిర్మాణం జరిగింది. ఈ పటిష్టమైన కోట 4 చదరపు కిలోమీటర్లలో ఉంటుంది. కోటకు 10 ద్వారాలున్నాయి. కోట లోపల జాఫరుద్దౌలా కాలంలో నిర్మించిన మహల్తో పాటు 60 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు ఉన్న జాఫర్ బౌలి అనే బావి ఉంది. వర్షపు నీటిని నిల్వ చేసుకోవడానికి నీటి కాలువలు కూడా ఉన్నాయి. గతంలో ఈ కోట చుట్టుప్రక్కల ప్రజలు ఈ నీళ్లనే తాగేవారు. తర్వాత కాలంలో బావి శిథిలావస్థకు చేరింది. దీంతో దాన్ని పట్టించుకునే వాళ్లే కరువయ్యారు. కొన్ని నెలల క్రితమే బావి కోసం ప్రభుత్వం నిధులు వెచ్చించి బావికి పూర్వ వైభవం తీసుకొచ్చింది. ఘనమైన గత చరిత్ర తెలుసుకునే విధంగా ఈ బావిని తీర్చిదిద్దారు. ఖమ్మం నగరంలో కిలా బజార్ ప్రాంతంలో ఉన్న జాఫర్ బాయ్ అనేది 100 సంవత్సరాల చరిత్ర గల బాయి. దీంట్లో ఇదివరకు మురికి కూపంగా ఉన్నదాన్ని ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ శుభ్రం చేసి కోట్లు ఖర్చు పెట్టి చేయటం జరిగింది. ఇప్పుడు వచ్చి చూసే కల్లా ఫస్ట్ అయితే ఏమైతే చెట్లు ఉన్నాయో అయ్యే చెట్లు మళ్ళీ మొలకటం, మళ్ళీ మొలక ఎత్తడం జరుగుతుంది. దీని మీద ప్రభుత్వ అధికారులు దృష్టి సాధించి ఇది వెంటనే లోన ఉన్న చెత్తని సాఫ్ చేసి బావి సంరక్షణ బాధ్యత చూసుకోవడంపై పురావస్తు, పర్యాటక, పురపాలక శాఖ మధ్య నలిగిపోతోంది. పర్యాటక శాఖలో ఒకే ఉద్యోగి ఉన్నాడు. కార్పొరేషన్ పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవడం లేదు. దీంతో నిర్వహణ చేయడం లేదు. ఏడాది క్రితం బావి లోపల పరిస్థితి ఇప్పుడు పరిశీలిస్తే లోపాలు అర్థమవుతాయి. కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేసినా సంరక్షణ లేకపోవడంతో కొన్నాళ్లకే బావి కల తప్పిందే. విద్యుత్ పరికరాలు దొంగల పాలయ్యాయి. బావి లోపల ఉన్న మెట్లు పాకురుతో అడుగు వేస్తే జారిపడేలా ఉన్నాయి. 7 అంతస్తులుగా ఉన్న మెట్ల బావిలో మొదటి అంతస్తులో రాజుల కాలంలో నిర్మించిన గదులున్నాయి. మరో అంతస్తు వరకు మనుషులు దిగి చూసే వీలుంది. మిగిలిన 5 అంతస్తుల్లో బావి నీరు ఉంది. వీటిలో సగానికి పైగా పాకుడుతో ఆకుపచ్చ వలయం ఉంది. గోడలు పిచ్చి చెట్లతో నిండి ఉన్నాయి. మళ్ళీ క్రమక్రమంగా ఇది మళ్ళీ అధికారులు దీన్ని పట్టించుకోవడం మానేశారు. చూస్తే మీరు ఇప్పుడు మళ్ళీ వాటర్ అంతా చెత్త తయారైంది. పాకురు పట్టేసి గోడలోకి చెట్లు కూడా బాగా మొలిసాయండి. మెట్లు చూస్తే పాకురు బట్టి ఉంది. మొత్తం ఎవరన్నా వచ్చి చూసినా కింద పడిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి కొంచెం దీన్ని మంచిగా నీట్గా మెయింటైన్ చేసి ఒక వాచ్మెన్ అట్లా కొంతమందిని నియమించి లైటింగ్ మంచిగా అరేంజ్ చేస్తే దీనికి గవర్నమెంట్కి మంచి ఇన్కమ్ లాగా ఉంటుంది. ఖిల్లాలో ప్రాముఖ్యత ఉన్న సందర్శనీయ ప్రదేశం మెట్ల బావి. ఈ బావిని స్థానికంగా జాఫర్ బావిగా పిలుస్తారు. ఇప్పటి వరకు కార్పొరేషన్ సిఎస్ఆర్ నిధులు కేటాయించారు. దాదాపు 2.5 ఏళ్ల క్రితం సుందరీకరణ పనులు చేశారు. 1970 నుంచి పేరుకుపోయిన టన్నుల చెత్తను మున్సిపల్ సిబ్బంది ఆధ్వర్యంలో తొలగించి లైట్లతో అందంగా తయారు చేశారు. ఇప్పుడు మళ్లీ పాత స్థితికే చేరుకునే పరిస్థితి కనబడుతోంది. చరిత్ర కట్టడాల్లో మనకి జాఫర్ బాయ్ అనేది చరిత్ర కట్టడాల్లో చాలా ముఖ్యమైన పాత్ర పోషించిన విధానం ఉంది. ఎటు చూసినా కానీ ఇటుపక్క చూసినా కానీ ఇంతకుముందు క్లీన్ చేశారు. కానీ మళ్ళీ అదే పద్ధతిలో పాత ప్రకారమే ఇక్కడ మళ్ళీ చెట్లు పెరగడం. కానీ ప్రస్తుతం చూస్తే మాత్రం దీనికి పర్యవేక్షణ విధానంలో కూడా చాలా లోపాలు ఉన్నాయి. దీనికి ఒక సెక్యూరిటీ గార్డ్ లేడు. స్థానిక కార్పొరేటర్లు కానీ దానికి సంబంధించి ఉన్నతాధికారులు, నగరపాలక పరిరక్షణ విధానంలో సంబంధించిన అధికారులు కానీ ఎవ్వరు కూడా దీనికి సంబంధించి ప్రస్తుతం అసలు ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు. కానీ రానున్న రోజుల్లో మాత్రం దీన్ని ఖచ్చితంగా పట్టించుకోవాల్సిన అవసరం ఉందని. నిర్వహణను అధికారులు పట్టించుకోకపోవడంతో జాఫర్ బావికి సంతరించుకున్న అందం మళ్లీ కాలగర్భంలో కలిసే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని జాఫర్ బావి నిర్వహణను కొనసాగించాలంటున్నారు స్థానికులు.